ఓం నమ శివాయ. ఈ వీడియో ప్రపంచ శాంతి గురించి మాట్లాడుకునేటువంటి ఒక అద్భుతమైన వీడియో. ఇది ప్రతి ఒక్కరూ వినాలి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసే. ఇక్కడ మనందరం ఒకటి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎక్కడో యుద్ధం జరిగితే మరెక్కడో మనం దాని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం మన దేశంలో. ఉదాహరణకు పెట్రోల్ కావచ్చు, పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్, అలాగే ఆయిల్, చమురు పదార్థాలు కావచ్చు, వంట గ్యాస్ సంబంధించింది కావచ్చు, ఇంకా మరెన్నో దిగుమతుల విషయం. మనం ఏదైతే గల్ఫ్ కంట్రీస్ నుంచి దిగుమతులు ఏదైతే చేసుకుంటున్నామో అన్నిటి యొక్క ధరలే కాదు, అసలు కొరత కూడా ఉంది. ఆ ప్రభావాన్ని భారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. నిన్నే మేము చూసాం, గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరో లాక్డౌన్ వస్తే కూడా మనమంతా సిద్ధంగా ఉండాలనే ఆ పదం నిజంగా మనందరికీ ప్రపంచానికే ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మికత కానీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ ఉన్నాయి దేనికోసము అంటే శాంతిని, సామరస్యాన్ని పెంపొందించుకొని ఒకరికొకరు స్నేహబద్ధులమై ఉంటూ పరస్పర ఆత్మీయత అనురాగాలతో మానవాళికి సంబంధించిన జంతు పక్షి జాలం అంతా, చెట్టు పుట్ట అని మనం అంటాం కదా, ఆ రకంగా అన్ని సమన్వయంతో శాంతిగా వర్ధిల్లాలనేదే మన సనాతన ధర్మం చెప్పిన విషయం. ప్రభుత్వాలు కూడా అందుకే పనిచేయడానికే ప్రభుత్వాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈరోజు ఎక్కడ యుద్ధం జరుగుతుంది, ఎక్కడ మనం ఇక్కడ అనుభవిస్తున్నాము, అక్కడ ఉన్న మన భారతీయులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎంత ఒక నరక వేదన అనుభవిస్తూ ఉన్నారు, ఎప్పుడొచ్చి ఏ బాంబు పడుతుందో అని. దీనికి కారణము ఒక్కటి మనం విశ్లేషించుకోవాలి. ఏంటంటే, ఈ సందర్భంలో ప్రతి దేశం అవసరం ఇంకొక దేశానికి ఉంది, ప్రతి మనిషి అవసరం ఇంకొక మనిషికి ఉంది. ఇక్కడ కులము, మతము, ప్రాంతము, వర్గము అని ఒక్కసారి పోరుకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్క మనసులో పోరులకు మనం తావిస్తున్న ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. ఈ రాష్ట్రం వారు, ఆ రాష్ట్రం వారు, ఈ తెగవారు, ఆ తెగవారు, ఈ మతం వారు, ఆ మతం వారు, కొన్ని మతాలను చూస్తే ఇంకొందరు రగిలిపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితికి ఇప్పుడు మనమంతా సిగ్గుపడాలి. ఎందుకంటే ఎక్కడ యుద్ధం జరిగితే మనం ఎందుకు అనుభవిస్తున్నామంటే, ప్రపంచ శాంతి అంటే ఇదే. ఆధ్యాత్మిక జీవితంలో మానవాళి అందరూ శాంతిగా ఉండాలనే ఏకైక మిషన్తో పనిచేసేదే ఆధ్యాత్మిక మిషన్స్. వాళ్ళకి వేరే ఎజెండా లేదు. సాటి మానవుడికి శాంతిని అందించు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతికి శాంతిని, పర్యావరణానికి శాంతిని అందించు అని చెప్పి మన వేదం ఘోషిస్తూ ఉంది. ఇది చాలా చాలా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నేను చెప్పే ఒక ప్రధానమైన విశ్లేషణ ఏమిటంటే, మనము కుల మతాల చిచ్చులో పడి మానవత్వాన్ని మర్చిపోవద్దు. సాటి మనిషికి శాంతి అవసరము, సాటి మనిషికి మనం శాంతిని ఇవ్వాలి, శాంతిని తీసుకోవాలి. ప్రపంచ దేశాలన్నీ శాంతి సామరస్యంతో ఉండాలి, స్వధర్మ పాలన చేయాలి, పర మత గౌరవం, పరమత సహనం కలిగి ఉండాలి. అంతే తప్ప ఇజ్రాయిల్ అనేది యూదు దేశం. మన ఏదైతే యేసుక్రీస్తు గారు ఉన్నారో వారు యొక్క అక్కడ వారు ఎన్నో అద్భుతాలు చేసిన లీల మహిమ, వాళ్ళ శాంతి, వారి సమాధి, ఇవన్నీ అక్కడ అంత క్రైస్తవులు వెళ్ళే ఒక దేశం అది. అలాగే గల్ఫ్ కంట్రీలలో చూస్తుంటే ఇరాన్ వాళ్ళ సంబంధిత గల్ఫ్ కంట్రీల మీదనే బాంబులు వేసే పరిస్థితి ఉంది. అంటే స్వమతం వాళ్ళ మీదనే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వమతం వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, పరమతాల మీద వేస్తున్నారు. వాళ్ళిద్దరు కొట్టుకొని వాళ్ళు వినాశనం పొందుతున్నారా అంటే దాని ఎఫెక్ట్ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. మన భారతదేశంలో కూడా ఆ యొక్క ప్రభావం మనం చూస్తున్నాం. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము ఒక లైఫ్ అంటే ప్రాణగత జీవులం. ఆ ప్రాణగత జీవులే మనదంతా ఒక ప్రాణమతం. ప్రాణం ఉంటేనే ఏదైనా ఉంటుంది. ఆ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి భూమి మీద రాళ్ళు రప్పలు కూడా అసలు కనుమరుగవుతాయేమో ఆ బాంబుల దాడికి. ఇది ఇలాగ పెరిగితే థర్డ్ వరల్డ్ వార్ కూడా లేవనైతే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక దేశ ప్రధాని సైతం ఇవాళ మరో లాక్డౌన్ కు మనం సిద్ధంగా ఉండాలని వాళ్ళు స్వయంగా పిలుపునిస్తే ఇంకా దాన్ని మనం ఏ స్థాయిలో అది ఉందో ఊహించుకోవచ్చు. కాబట్టి మనం హిందూ అయినా లేదా పరమతస్థులు, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధులైనా, జైనులైనా, మరి ఇంకా ఏ మతస్థులైనా సరే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఆచరించండి. కానీ పరమత ధర్మాన్ని గౌరవించాలి, పరమత సహనాన్ని మనం పాటించాలి. ఎందుకంటే ఈ వర్గ ఆధిపత్య పోరులోనే యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. యుద్ధానికి మూల కారణం ఏంది? ఈ ఆధిపత్య పోరే. ఈ ఆధిపత్య పోరు వలన, ఈ శాంతి సామరస్యం లేకపోవడం వలన పూర్తిగా దేశాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటే మానవుడు భూమి మీదకి వచ్చింది ఎందుకంటే కేవలం శాంతిని అనుభవించడానికి. శాంతి
మయ జీవనం పొందడానికి. అందుకే ఎవరైనా చనిపోతే ఓం శాంతి అని పెడతారు, రెస్ట్ ఇన్ పీస్ అంటారు. మరి ఉన్నప్పుడు పీస్ అనుభవించింది వాడు చనిపోయిన తర్వాత ఎలా వస్తుంది? అది ఉన్నప్పుడు శాంతిని అనుభవించింది పరమశాంతి ఎలా వస్తుంది? కాబట్టి జరుగుతున్న యుద్ధాన్ని వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కదా, మనకెందుకులే అని ఎవ్వరు అనుకోవడానికి వీలేదు. ప్రతి ఒక్కరు ఆ యుద్ధం ఆగాలని ప్రార్థనలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇది. ప్రతి ఒక్కరు ఆ యుద్ధం ఆగాలని వాళ్ళ మత ప్రార్థనలు, హిందువులైతే హిందువుల ప్రార్థనలు, ముస్లింలు అయితే ముస్లిం మత ప్రార్థనలు, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ క్రైస్తవ ప్రార్థనలు, ఎవరు ఏ మతాన్ని అనుసరిస్తారో వాళ్ళు అనుసరించని, అది వాళ్ళ స్వేచ్ఛ. కానీ ఆ మతంలో వాళ్ళు ప్రార్థన చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ముఖ్యంగా మేము ఈ రామనవమి నాడు రాముడు ధర్మస్వరూపుడు, యావత్ భూమి శాంతిమయంగా ఉండాలని పాటుపడ్డటువంటి మహా దైవం. అటువంటి రామనవమి నాడు విశ్వశాంతి కళ్యాణం కోసం, ప్రపంచ శాంతి కోసం, ఈ యుద్ధాలు ఆగడం కోసం, ప్రపంచ శాంతి కోసం మహా శాంతి హోమం మేము నిర్వహించాలి అనే ఒక సంకల్పం తీసుకున్నాం. పూర్తిగా ఇది యుద్ధం ఆగాలి అనే లక్ష్యంతో శాంతి హోమం అంటే మహాశాంతి హోమం, విశ్వశాంతి హోమం నిర్వహించాలి అనే లక్ష్యం తీసుకొని వేదంలో గొప్ప శాంతి సూక్తాలు ఉన్నాయి. వేదంలో గొప్ప అద్భుతమైన శాంతి సూక్తం ఉంది. అటువంటి శాంతి సూక్త మంత్రాలతో, శాంతి ప్రార్థనలతో, శాంతిని, ప్రపంచ శాంతిని, మానవ శాంతిని, ప్రకృతి శాంతిని ఆశించే ఒక లక్ష్యంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఎక్కడో యుద్ధం జరిగితే మనకెందుకులే కాదు, మన వంతుగా మనం యుద్ధంను మన సంకల్పంతోని, మన ప్రార్థనతోని భగవంతుని, మనం ఆరాధిస్తున్న భగవంతుని ప్రార్థించి మనం ఆపాలి. అంటే మనం సంకల్పం చెయ్యాలి. అందరి సంకల్పాలు యుద్ధం జరుగుతుంది అనే ప్రతి ఒక్కరు మాట్లాడుకొని యుద్ధాన్ని పెంచుతున్నాం కాదు. యుద్ధం ఆగాలి, శాంతి సామరస్యాలు వాళ్ళ మధ్య పెంపొందించాలి, ప్రపంచ శాంతి కావాలి అని ప్రతి ఒక్కరూ తమకెందుకులే అనుకునే పరిస్థితి కాదు ఇది. ప్రతి ఒక్కరికి ఎక్కడనో యుద్ధం జరిగితే మన ఇంట్లో సిలిండర్ రావట్లేదు, ఎక్కడనో యుద్ధం జరిగితే మన బండిలో పెట్రోల్ రావట్లేదు. ఆలోచించాలి, ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ మనకు కూడా చేరింది. ఎక్కడనో విషవాయువు పెడితే ఆ వాయువు మన దాకా చేరుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రపంచమంతా శాంతి ఉండాలి, సర్వమతాలు శాంతి సామరస్యాలతో ఉండాలి. అదే మహాత్ములు చెప్పారు మనకు. ఒక షిరిడి సాయిబాబా వారు అదే చెప్పారు, సర్వమత సామరస్యంగా ఉండండి. అందరూ కొలిచే దేవుడు ఎవరికి ఏ ఇష్టమైతే, ఏ పేర్లతో ఇష్టమైతే ఆ దేవుడిని పూజించండి, కానీ విద్వేషాలతో రగిలిపోకండి. ప్రతి ఒక్క మహనీయుడు, ఈ భూమి మీదకి వచ్చిన మహనీయుడు అంతా అదే పిలుపునిచ్చారు. ఎవరు కొత్తగా ఏ మతతత్వ శాఖను ప్రబోధించి వెళ్ళలేదు. ఇవన్నీ మనుషుల మతుల నుంచి పుట్టుకొచ్చినాయి. మహాత్ములు ఎవరు వీటిని పుట్టియలేదు. వాళ్ళ మతులకు తగ్గట్టు సరే, ఎవరి పూజ వాళ్ళు చేసుకోండి, ఎవరి మార్గంలో వాళ్ళు ఉండండి, కానీ సాటి మనిషిని గౌరవించండి, సాటి మనిషిని ప్రేమించండి, సాటి మనిషికి సహాయం చేయండి, సాటి మనిషికి తోడ్పడండి, పరస్పరం ప్రేమానురాగాలు పంచుకుంటూ ఉండండి అని అన్నది వేదంలో. ఇది ఉంటాయండి. ఈశ్వర, మేము ఒకరికొకరము ప్రేమబద్ధులమై ఉంటూ మేము 100 ఏళ్ళు సుఖజీవనము శాంతి జీవనము కొనసాగించదముగాక అంటది వేదం. వేదము శాంతిమయ జీవితం మనమే కాదు, ఈ చరాచర విశ్వమంతా ఉండాలి అని కోరుకుతుంది. అలాంటప్పుడు మనుషులేమో నేనొక్కని బాగుండాలి, లేకపోతే నా కులం వాళ్ళు బాగుండాలి, నా మతం వాడు బాగుండాలి, పరమతం వాడు కనిపిస్తే అగ్గిబుక్కాలి, లేదా ఇంకేదో దేశం వాళ్ళు ఉంటే మనం ఏదో అంటేనే మన దేశభక్తి. ఇదంతా ఏంటంటే ఒక సంకుచితవాదం అండి. విశాల విశ్వ దృక్పథం చెప్తుంది మన వేదం. ఎదుటివారికి అది ఉండకపోవచ్చు, నీవు జ్ఞానివైతే నీకు ఉండాలి. ఎదుటివారు లేరని మనము, తెలిసిన వారు అలా ఉండకూడదు, తెలిసిన వారు తెలియని వారికి బోధించాలి అని చెప్తుంది వేదం. వేదంలో ఏం చెప్తుంది? ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపః శాంతి రోషదయ శాంతి విశ్వే వనస్పతయ శాంతి విశ్వే మే దేవా శాంతి సర్వే మే దేవా శాంతి బ్రహ్మశాంతి సర్వం శాంతి 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 శాంతి. వేదం గొప్పగా చెప్తుంది. వనస్పతులు శాంతిగా ఉండాలి, ఓషధులు శాంతిగా ఉండాలి, ఆకాశం భూమి నీరు శాంతిగా ఉండాలి. ఇప్పుడు ఈ యుద్ధం ద్వారా ఏం శాంతిగా ఉన్నాయి? అంత అశాంతి పాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ చేస్తే మనం ఇక్కడ అశాంతి పాలవుతున్నాం. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సంకల్పాలు చేయాలి. యుద్ధం ఆగాలి, వాళ్ళ మధ్యలో శాంతి సయోధ్యలు కుదరాలి, మేమంతా శాంతిగా జీవనం గడపాలి, మాకు వచ్చే సరుకులు ఏదైతే మనం నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ మనకు సదా ఎల్లప్పుడూ విరివిగా దొరకాలి,
ప్రపంచ దేశాలు ఎప్పుడూ శాంతిగా ఉండాలి అని శాంతి ప్రార్థన ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత ఉంది యుద్ధం ఆగే వరకు. దేవతలు, వృక్షాలు, నదులు, పర్వతాలు, భూమి, ఆకాశం, వాయు, వనస్పతులు, ఓషధులు, మనుషులు, పక్షులు, పశువులు అన్నీ శాంతిగా ఉండాలంటుంది మన వేదం. సర్వులు శాంతిగా అన్నది తప్ప ఫలానా ఒక్క మతము ఫలానా ఒక్కరనిలే. అంత తెలిసినా తెలకున్నా మనం ఏ రంగు ఇప్పుడు అలుముకున్నా, ఏ మతము ఏ కులం రంగు ఈ కాలంలో అనుకున్నా తొలినాళ్ళల్లో ఉన్నది ఒకటే 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 ఒకటే, అది సనాతనం. సనాతనం శాఖలే ఏ పేరైనా పెట్టుకోండి అన్ని. ఆ సనాతనంగా ఉన్న మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచ శాంతి కోసం రామనవమి నాడు మనం ప్రత్యేకంగా శాంతి జపం చేయాల్సిన సమయం ఇది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అవి శాంతించాలి, ప్రపంచ మానవాళికి శాంతి కలగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ శాంతి జపం ఓం శాంతి 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 ఈ యొక్క జపం 108 సార్లు ఆ రోజు రామ చరణాల వద్ద, శ్రీరాముని దివ్య కళ్యాణ ప్రాంగణాల వద్ద ప్రతి ఇంట్లో ఇవి చేయాలి అని నా యొక్క విన్నపం. అలాగే ఆ రోజు రాజశ్యామల పీఠం నిర్మల్లో ప్రపంచ శాంతి కోరి మేము మహాశాంతి హోమం నిర్వహిస్తున్నాం. వేదంలో చెప్పబడ్డటువంటి శాంతి సూక్త మంత్రాలతో గొప్పగా ప్రపంచ శాంతి కోరి మేము చేస్తున్నాం. కాబట్టి ఈ శాంతి మహాశాంతి హోమంలో మీరు కూడా పరోక్షంగా మీ ఇంటి వద్ద ఉండే ఆ సమయంలో మీరు కూడా కనెక్ట్ అయ్యి మీరు కూడా లైవ్ జరుగుతూ ఉంటుంది. ఆ హోమం సమయంలో మీరు కూడా ఆ హోమం సమయంలో లైవ్ వీక్షిస్తూ ఓం శాంతి 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 అనే మంత్రాన్ని మీ ఇంట్లో ధ్వనించండి. తద్వారా మీ ఇంటి శాంతి, గృహశాంతి, గ్రామ శాంతి, దేశ శాంతి, ప్రపంచ శాంతి చేకూర్చిన ఫలము, ప్రపంచ శాంతిని మీరు ఆశించినటువంటి గొప్ప పుణ్యము కలుగుతాయి. కాబట్టి వేదం చెప్తుంది స్వీయ కళ్యాణం కాదు, సర్వశాంతి కళ్యాణం చెప్తుంది. వేదం ప్రకటించేదంతా తాను శాంతిగా ఉండాలి అంటే తనతో పాటు ప్రపంచం కూడా శాంతిగా ఉండాలని చెప్తుంది. కాబట్టి సనాతన హైందవ సోదరులంతా ఈ యొక్క శాంతి జపం ఆ రోజు చేసి ప్రపంచ శాంతిని సనాతన ధర్మం కోరుతుందని నిరూపిద్దాం. రామ అడుగుజాడలలో, రామచంద్రమూర్తి అడుగుజాడలలో మనం నడుద్దాం. అందరికీ పరమేశ్వర దివ్యాశీస్సులు. శాంతిరస్తు. శుభం భవతు.